సో గాయ్స్, నేను మీ సురేష్ బాబీ. ఈ వీడియోలో A2Sని రిపేర్ చేసి నేను టెస్ట్ చేస్తున్నాను. ఒక 15 మినిట్స్ నుంచి నేను దీన్ని ఇలా హోవర్లో పెట్టించాను. గింబల్ కూడా లేదు, చూసారా? సో ఈ డ్రోన్ అయితే ఆటోమేటిక్గా క్రాష్ అయిపోయిందని కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చారు. బట్ ప్రాబ్లం ఏమై ఉంటుంది అని నేను చెక్ చేస్తే దీనికైతే ఆర్మ్ మోటార్స్ ప్రాబ్లం అయితే నేను గమనించాను. అండ్ వన్ మోర్ థింగ్, గింబల్ అయితే క్రాష్ అయినప్పుడు విరిగిపోయింది. ఫ్రంట్ 2 మోటార్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి. సో కస్టమర్ దీన్ని తీసుకుని 15 డేసే అయింది. రీసెంట్ టైమ్స్లో ఒక 7 మంత్స్ నుంచి నాకు ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. A2Sలు మాత్రమే ఇలా క్రాష్ అయిపోతున్నాయి. ఎందుకు క్రాష్ అవుతున్నాయి అనేది కస్టమర్స్కి అర్థం కాని విషయం అనమాట. సో చాలా కన్ఫ్యూజన్లో నా దగ్గర తీసుకొస్తున్నారు. సో మేము ఎక్కడ దేన్ని గుద్దేయలేదు, ఎక్కడ క్రాష్ చేయలేదు అని చెప్పేసి తీసుకొస్తున్నారు, ఆటోమేటిక్గా పడిపోయిందని. సో ఇవైతే ఆర్మ్ మోటార్స్ కానీ మదర్ బోర్డ్ కానీ ఇష్యూ ఉంటుంది. సో దానివల్లనే డ్రోన్స్ క్రాష్ అయిపోతున్నాయి. సో ఇలాంటి క్రాష్ అయిన డ్రోన్స్ని నేను ఖచ్చితంగా టెస్ట్ చేసి మాత్రమే కస్టమర్కి డెలివరీ చేస్తాను. సో చూడొచ్చు, జెన్యూన్ DJI స్పేర్స్తో మాత్రమే ఇక్కడ రిపేర్స్ జరుగుతాయి. మీకెవరికైనా డ్రోన్ రిపేర్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. స్పేర్స్ అండ్ యాక్సెసరీస్ కూడా నేను మీకు సప్లై చేయగలను. అండ్ నేను మీ సురేష్ బాబీ, బాబీస్ టెక్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.